హలో గాయ్స్, నేను మీ బేజవాడ బుల్ల అబ్బాయి. ఈరోజు వీడియోలో మీకు అద్దిరిపోయే పీతల బిర్యానీ ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తా, వచ్చేయండి. ముందుగా పీతల్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పీతల బిర్యానీకి మనకు కావాల్సిన ఐటమ్స్: అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, నెయ్యి, బిర్యానీ మసాలా అండ్ ఆయిల్, కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెరుగు. ఫస్ట్గా మనం దబరా పెట్టుకోవాలి. దబరాలో మనం ఫస్ట్ ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి వాటిని. మనం ముందుగా తరుక్కొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా వేగనివ్వాలి. ఆ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇలా అడుగు మాడినప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగేస్తే కింద మాడిన అడుగు మొత్తం వదిలేస్తుంది. ఇది సీక్రెట్, ఎవరికి చెప్పకండి. వచ్చిండే సైంటిస్టు. నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువే బాకండి, కొంచెం వేయండి చాలు. ఇవన్నీ వేసుకొని గిరా 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 తిప్పుతూనే ఉండాలి. బా స్మెల్ అయితే అదిరిపోయింది. మనం ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న పీతలు అయితే ఇప్పుడు వేసేద్దాం. ఆ పీతల్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఆ తర్వాత మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా ప్యాకెట్ వేసేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలాలు మొత్తం పీసు పట్టేలాగా తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం గ్లాస్ రైస్ వేసుకుంటే దానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4 గ్లాసుల రైస్ వేసుకున్నాం అనుకోండి, దానికి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని వీటిని బాగా మగ్గేదాకా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. చూడండి, వీళ్ళు బిర్యానీ ఎప్పుడు తిందాం అనుకున్నట్టు ఆకలితో చూస్తున్నారు. అది మగ్గేలోపు మీకోసం ఒక చిన్న పాట. రబ్బరి గాజులు తెచ్చాడే, రిబ్బన్ పువ్వులు తెచ్చాడు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. గాయస్ ఇదైతే మరిగిపోయినట్టుగా ఉంది, చూద్దాం తీసి. బా చూడండి, చాలా బాగా మరిగింది. బిర్యానీ రెడీ అవుతుంది. జంపర్ మే బంపర్. గాయస్ క్రాబ్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకుందాం రండి. గాయస్ ఇప్పుడు జాగ్రత్తగా స్లోగా కలుపుకోవాలి. గాయస్ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి అది రెడీ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు.
గాయ్స్ టేస్టీ పీతల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే గీ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవాలి. బిర్యానీ రెడీ. మీరు తిన్నాక రెడీయా? గాయ్స్ బిర్యానీ అయితే రెడీ. అసలు ఆ ముక్కలు చూడండి, అబ్బా జంపర్ మే బంపర్ ఫుడ్ అండ్ బంప్ బాబాయ్. హాయ్ అందరికీ నమస్తే. చూడండి వీళ్ళు బిర్యానీ కోసం ఎంత ఆశతో చూస్తున్నారు. పీతల బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చెప్పేస్తా, వచ్చేయండి. బా 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 జంపర్ మే బంపర్. జంపర్ మే బంపర్. ఎన్నో టేస్టీ ఫుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.